కొన్నది నేను కొట్టానికి రా, మీరు కొట్టానికి కాదు. ఏంటి సార్ చూస్తున్నారు? వెళ్ళి ఏరుకోవాల్సిందే. సార్, నేను మీకు ఒక విషయం చెప్తాను, ఏనండి. గుంజి గుద్దితే తట్టుకునే వయసు కాదు మీది, అలాగే ఇక్కడ దెబ్బ తగిలితే తట్టుకునే వయసు కాదు వాళ్ళది. అలాంటిది ఎందుకు సార్ ఆ వయసులతో ఆడుకుంటారు? తను నమ్మింది కాబట్టి తనని తానిచ్చుకుంది. అర్థం కాలేదు కదా? మళ్ళీ చెప్తాను. తను నమ్మింది కాబట్టి తనని తానిచ్చుకుంది. అలాంటి ఆ విషయంలో తప్పులు చూస్తారేంటి సార్? నాకు తెలిసి వీడు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఏరా, చూశారు కదా? విషయం అర్థం చేసుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేయండి, లేదంటే నేను మళ్ళీ మిమ్మల్ని కలవాల్సి ఉంటుంది. అదెలా ఉంటుందో ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటా. వస్తా సార్. బాబాయ్, వస్తానమ్మా. సార్, ఇందాక మీకు ఆవేశంతో ఏదో చెప్పాను సార్. నేను కోపంలో ఏదో పడితే అది వాగుతాను. ఒక్కసారి గుర్తు చేయండి సార్. అది గుంజి గుద్దితే. అబే, మీ గురించి కాదు సార్, వీళ్ళిద్దరి గురించి ఏదో చెప్పాను సార్. తనని నమ్మింది కాబట్టి తనని తాను ఇచ్చుకుంది. అదేనా? మీకు అర్థమైంది కదా సార్? నాకు అర్థమైంది సార్. వస్తాను సార్, వస్తా. నేనెంత పెద్ద యదవనే, నా పార్వతి నన్ను ఎంత ప్రేమిస్తే తనను తాను ఇచ్చుకుంది. నేనేంది సెండాలంగా మందు బీడీల కోసం వదిలేశాను? ఛీ, సిగ్గులేదురా కోటిగా. మళ్ళీ లవ్ చేసేయాల్సిందే. ఇదేం తిట్ట నడుచుకుంటూ పోతుంది? ఓహో, ఇంకా కోపం తగ్గినట్లేదు పిల్లకి. బండెక్కు.